ఇటీవల విడుదలైన డిఏ అరియర్లపై ట్యాక్స్ చెల్లించాల్సిందే. ట్రెజరీ అధికారుల ధృవీకరణ. ఇక విషయంలోకి వెళ్తే డిఏ బకాయిలు ఈ సంవత్సరం కొందరికి పూర్తిగా, కొందరికి పాక్షికంగా, మరికొందరికి శూన్యంగా జమ అయ్యాయి. ట్రెజరీ రూల్స్ ప్రకారం ఏ ఆర్థిక సంవత్సరంలో బిల్లులు ట్రెజరీలో పాస్ అవుతాయో ఆ సంవత్సరంలోనే ఇన్కమ్ ట్యాక్స్‌లో చూపాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిఏ బకాయిల బిల్లులు ట్రెజరీలో పెట్టలేదు. కాబట్టి ఈ సంవత్సరం ఫైల్ చేసి ఐటీ రిటర్న్స్‌లో చూపించవలసిన అవసరం లేదు. ఇప్పుడే జమ అయిన డిఏ బకాయిలకు సంబంధించిన రుజువులు, ప్రూఫ్స్ కూడా అవసరం లేదు. కాబట్టి ఈ సంవత్సరం డిఏ బకాయిలను ఇన్కమ్ టాక్స్‌లో చూపవలసిన అవసరం లేదు. అలాగే ఇటీవల సీపీఎస్ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి జమ అయిన డిఏ అరియర్లు ఇన్కమ్ టాక్స్‌లో ఈ సంవత్సరం ఈ విధంగా జమైన వారు చెల్లించాల్సిందే. ఆర్థిక లాభం ఏదైనా సరే ఖచ్చితంగా ట్యాక్స్ పరిగణనలోకి వస్తుంది. సిపిఎస్ వారి 6 డిఏ అరియర్లలో మొదటి 2 గతంలో చూపించారు. తర్వాతి 4 99% అప్పటి ట్యాక్స్‌లో చూపించలేదు. కావున ఇప్పుడు జమ అయిన సిపిఎస్ అరియర్లు ఖచ్చితంగా ఐటీలో చూపించాలని ట్రెజరీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా గతంలో తాము క్లెయిమ్ చేశాము అని చెబితే ఆ సంవత్సరం డేటా ఖచ్చితంగా డీడీఓకి సమర్పించవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 6 విడతల్లో జమైన వారు ట్యాక్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు. మిగతా 3 విడతల్లో మాత్రమే ట్యాక్స్‌లో చూపించాలి. ఒకవేళ 3 విడతల్లో జమైన వారు ఆల్రెడీ ఇంతకుముందు చెల్లించారు కాబట్టి వాటిని ట్యాక్స్‌లో చూపించాల్సిన అవసరం లేదు. అలాగే అస్సలు జమ కాని వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్‌లో ఈ యొక్క అమౌంట్‌ని చూపించాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద అయితే ట్రెజరీ అధికారులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి.